కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని, ఈ విషయంలో పోలీసులు అనుసరిస్తున్న తీరు అత్యంత అభ్యంతకరంగా ఉందని, బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేతిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడిని తుని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజల్ని వైసీపీ క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరమని, దీనికి తొందరలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. వెళ్తాను ఇంటికండి లావరాజులో నేను తీస్తాను పెట్టి త్వరగా ఆడేది తొండంగి మండలం బెండపూడి పంచాయతీ తమ్మైపేట గ్రామానికి సంబంధించిన మల్ల రాంబాబు అనే పెద్ద ఆయన వృద్ధుడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టడం జరిగింది. అతను కోమాలోకి వెళ్ళి లాస్ట్ 5 days నుంచి మంచం మీద ఉన్నాడు. మక్క అంటే నడు 3 దిక్కుల విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినా సరే లోకల్ పోలీస్ ఏ రకంగానూ యాక్షన్ తీసుకోకుండా గత 5 రోజులు బట్టి ఈ పెద్ద ఆయన అలాగే మంచమే ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టేసి నడుము ఎరగొట్టేసినా సరే పోలీసులు చర్య తీసుకోరు, మీ నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసుకి వెళ్ళి అవసరమైతే ఎంతవరకు అన్నా వెళ్ళి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మధ్యకాలంలో సోషల్ మీడియా కేసులు అయితేనేమంటే ఇప్పుడు తరచూ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ మీద దాడులు అయితేనే దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఏ విధంగా కేసు కూడా పెట్టకుండా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒకటి, తుని నియోజకవర్గంలో అయితే నేను పొలిటికల్గా నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా కాపులను టార్గెట్ చేసి దాడి చేయడం జరుగుతుంది యనమల రామకృష్ణ గారి సామాజిక వర్గం. అదొకసారి మనసులో పెట్టుకుని మీరు ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తీవ్రమైన పరిణామాలు, ప్రతిదానికి నేను సమాధానం చెప్పేస్తాను. నాకు సమాధానం చెప్పడం బాగా అలవాటు, బాగా ఇష్టం కూడా. ప్రతిదానికి సమాధానం ఉంటుంది.